తిరుపతి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారా? అయితే మీకోసమే ఈ ఆలయం. వచ్చేయండి, యాదాద్రి తిరుమల. తిరుమల వెళ్ళి వచ్చిన అనుభూతి కల్పించే ఈ ఆలయం ఇప్పుడు భువనగిరి మండలంలో వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, నమస్తే ఎవ్రీవన్. మనం ఇవాళ భువనగిరిలోని మానేపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇవాళ మార్చ్ 6th వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇవాళనే టెంపుల్ ఓపెనింగ్. సో ఇవాళ ఓపెనింగ్ రోజు ఆ వేడుకలు, మళ్ళా ఆ గుడి యొక్క విశేషాలు, ఆ గుడి యొక్క ప్రాంగణం ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి భువనగిరి వచ్చే రోడ్లో టోల్ గేట్ దాటాము. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దాటిన తర్వాత రైట్ యూటర్న్ వస్తుంది. యూటర్న్ తీసుకొని మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా హోటల్ డాల్ఫిన్. ల్యాండ్ మార్క్ వచ్చేసి హోటల్ డాల్ఫిన్. అలా యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ గోపురం లాంటి నమూనా కనిపిస్తుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. చూడండి, మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇంకా రోడ్ కూడా కన్స్ట్రక్ట్ కాలేదు. చాలా మటుకు అండర్ కన్స్ట్రక్షనే ఉంది. కానీ టెంపుల్ ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% వరకు అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనము చూస్తుంది ఇదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది వచ్చేసి భువనగిరిలో ఉంది. మానేపల్లి జ్యువెల్లర్స్ వాళ్ళు కట్టించారు. ఇది అడ్రస్ వచ్చేసి మానేపల్లి హిల్స్, భువనగిరి మండలం, యాదాద్రి డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనము ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాము. మొదటిగా మనకు దర్శనమిచ్చేది శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలని మొక్కుకుంటూ ఆ శ్రీనివాసుని తలుచుతూ గోవిందనామాలు జపిస్తూ మనము మన ఈ ఆలయ ప్రాంగణాన్ని చూస్తూ ఉన్నాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద. మనము పైకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెట్ల దారి, ఇంకోటి వచ్చేసి వాహనం, ఇంకోటి పక్కకించి మీకు ఎలక్ట్రానిక్ వెహికల్స్లో పైకి తీసుకొస్తారు. ఎవరైతే వికలాంగులు లేదా ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని, నడవలేకుండా ఉండే వాళ్ళని ఎలక్ట్రానిక్ వెహికల్స్లో పైకి తీసుకొస్తారు. చూడండి, వచ్చేసాము. మన శ్రీనివాసుడు కొలువై ఉన్న మన యాదాద్రి తిరుమల. నమస్తే నమస్తే. అలా మనము పైకి ఎక్కగానే మన కుడి వైపున మనకు గరుడ వాహనం, గరుడ దర్శనం జరుగుతుంది. అలా గరుడిని మొక్కి కొంచెం ముంగటికి రాగానే మనకు ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం వచ్చేసి విశ్వక్సేన గణపతి ఆలయం. మనము పురాణాల్లో చెప్పుకున్నట్టు ఏ గుడికి వెళ్ళినా మనకు మొదట దర్శనమిచ్చేది గణపతి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటూ ఆ గణపతిని తలుచుకుంటూ ముందుకు సాగుదాం. ఆ గణపతి ఆలయం పక్కనే మనకు ఈ గోవిందరాజు దర్శనమిస్తాడు.
పూలతో ఎంత సుందరంగా అలంకరించారు చూడండి. అలా గోవిందరాజు దర్శనం చేసుకొని పక్కకు మర్రగానే మనం ముందుగా వచ్చిన నడకదారి ప్రవేశం కనిపిస్తుంది. అలా ముంగటికి చూసినట్టయితే మీకు ప్రధాన ఆలయం, ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయం, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోదాం. ఇప్పుడు మనం ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా 4 ద్వారాలు ఉన్నాయి. మనము మొదటగా తూర్పు ద్వారంలో నుంచి భగవంతుని దర్శనానికై లోపలికి వెళ్తున్నాం. ఆలయం లోపల అడుగు పెట్టగానే అచ్చం ఆ తిరుమలలో అడుగు పెడుతున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు మన తిరుమల వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. చూడండి, ఈ ఆలయం, ఆ కట్టడం ఎంత మధురం, ఎంత మధురం. ఇలాంటి ఆలయం నేను ఇప్పటి వరకు తిరుపతిలో తప్ప ఎక్కడా చూడలేదు. మనము ఆలయం లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అచ్చం తిరుమలలో ఉండేటటువంటి క్యూ లైన్స్ లాగానే ఇక్కడ కూడా క్యూ లైన్స్. చూడండి, మనము ప్రధాన ఆలయం మండపం దగ్గరికి వచ్చాము. వెనుక నుంచి చూస్తేనే ఇంత మధురంగా ఉంది, లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుంది. ఆ పూల డెకరేషన్ చూడండి ఎంత బాగుంది. గోవింద నామాలు పక్కన 2 ఏనుగులు నమస్కరిస్తున్నట్టుగా. ఆహా, ఎన్ని జన్మల పుణ్యం మనము ఇలాంటి ఆలయంలోకి అడుగు పెట్టడం చెప్పండి. చాలా బాగుంది ఈ అనుభూతి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో యాదాద్రి తిరుమలవాస శ్రీ శ్రీనివాసాయ నమః. వెంకటేశా నమో తిరుమలేశా. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. చూస్తుంటే ఆ తిరుమల తిరుపతి గర్భగుడిలోకి వెళ్ళి బయటికి వస్తే మనకి ఏ విధమైన ఆనందం ఉంటుందో అదే ఆనందం నాకు ఇప్పుడు కలుగుతుంది. ఆ గోపురాన్ని చూడండి, ఆ గోపురంపై ఉన్న ఆ దేవుళ్ళని చూడండి, ఎంత అందం, ఎంత మధురం. ఇదే ఉత్తర ద్వారం. ఆ ఉత్తర ద్వారం నుంచి కొంచెం ముంగటికి రాగానే మనము ఇప్పుడు పడమర ద్వారం గుండా బయటికి వెళ్తాము. చూడండి, ఆ వెళ్ళే ముందు ఆ వెనుక వైపున కూర్చొని ధ్యానం చేసే విధంగా ఆ మండపాలు కట్టారు. చూడండి, ఇక్కడ మీకు కుడి వైపున కనిపిస్తుంది కదా, ఇదే ఆ మండపం. ఆ మండపాల్లో కూర్చొని మనము ధ్యానం చేయొచ్చు, దేవుణ్ణి తపిస్తుండవచ్చు. ఇప్పుడు మనము పడమర ద్వారం గుండా బయటికి వెళ్తున్నాము. చూడండి, ప్రతి ఒక్క గోపురం ఒక అందం. ఇక్కడ చెప్పలేనంత గొప్ప అనుభూతి ఇది. చెప్తున్నా కదా, నా జీవితంలో మొదటిసారి ఒక అందమైన అనుభూతి కలిగిందంటే ఈ గుడికి వచ్చిన తర్వాతనే. చూడండి, మీకు ఎడమవైపు మర్రగానే మీకు ఇప్పుడు కనిపించేది కళ్యాణ మండపం. కళ్యాణ మండపంకి కొంచెం ముందుగానే మనకు అమ్మవారి ఆలయం వస్తుంది.
అమ్మవారి దర్శనం చేసుకొని మనము కళ్యాణ మండపం వైపు వెళ్దాము. ఇప్పుడు ఈ మండపంలో కొలువై ఉన్న అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మొక్కుతూ మనము ముందుకు సాగుదాం. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రాగానే మన కుడి వైపున ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారం నుండి మనము లోపలికి వెళ్ళినట్టయితే మనకు ప్రధాన కళ్యాణ మండపం కనిపిస్తుంది. చూడండి, ఇదే ప్రధాన కళ్యాణ మండపం. కళ్యాణ మండపం అనగానే ఏదో చిన్నగా ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఇంత పెద్ద విశాలమైన కళ్యాణ మండపం అని నేను అస్సలు అనుకోలేదు. అది కూడా ప్రతి ఒక్క అంగుళం అణువున అందం దాగి ఉంది. చూడండి, ఇంకా అది మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఈ కన్స్ట్రక్షన్ తెలీదు, కానీ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తిగా అవ్వకముందుకే ఇంత అందంగా ఉంది అని అంటే తర్వాత ఇంకెంత బాగుంటుంది. మనం ఇప్పుడు చూసేది అష్టలక్ష్మి అమ్మవారి చిత్రపటం. చూడండి, ఎంత పెద్దగా ఉంది అమ్మవారిది చిత్రపటం. ప్రతి ఒక్క దగ్గర ఎంతకు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ఈ కళ్యాణ మండపం కట్టించారు. అచ్చం తిరుమల ఫీలింగ్ కలిగేటటువంటి విధంగా కట్టించారు. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకొక 10-15 డేస్లో కన్స్ట్రక్షన్ అయిపోతుందని చెప్పేసి తెలిసింది. అయితే ఇక్కడ కళ్యాణ మండపం చూసుకొని కిందికి రాగానే మీకు మీ కుడి వైపున మనకు అన్నదాన సత్రం కనిపిస్తుంది. ఇదే భోజనాలయం, అన్నప్రసాదాలయం. చూడండి, అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు ప్లేట్ తీసుకొని భోజనానికి వెళ్దాం. చూడండి, స్వీట్ కర్రీ, ఇప్పుడు రైస్ పెడుతున్నాడు. రైస్ వేసుకున్న తర్వాత సాంబార్ వేసుకున్న తర్వాత చట్నీ, మళ్ళా పెరుగు. ఇదే భోజనాలయం, డైనింగ్ హాల్. రోజుకి 10 నుంచి 20 వేల మంది వరకు ఇక్కడ అన్నప్రసాదం సేవిస్తారు. చూడండి, ప్రజలు, ఆ భక్తులు ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలామందిని కనుక్కుంటే ఇంత పెద్ద ఆలయం కట్టించి ఇటువంటి కార్యక్రమాలు, సేవలు చేస్తున్న వీళ్ళకు ఎంతో పుణ్యం దక్కాలి అని చెప్పేసి కోరుతున్నారు. ఇక్కడ మనము ఆలయ ధర్మకర్తని చూడొచ్చు. చూడండి, భక్తులు సన్మానం చేస్తున్నారు ఆలయ ధర్మకర్తకి. జై బోలో శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అంటూ మనము భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్తుండగా ఎడమ వైపున మనకు నీళ్ళ సదుపాయం చేశారు. చూడండి, ఇక్కడ మనము నీళ్ళని సేవించవచ్చు. ఆ నీళ్ళని సేవించి బయటికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, భోజనాలయం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకు కుడివైపున మీకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల ద్వారా గుండా మనము పైకి వెళ్ళామంటే మనకు రూమ్ ఫెసిలిటీస్ కనిపిస్తాయి. ఇక్కడ మనము ఉండడానికి 1 రోజు లేదా 2 రోజుల వరకు మనకు రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చూడండి, గదుల సదుపాయాలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అని అంటే కనీసం 1000 నుంచి 2000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు వీళ్ళు. ఇక్కడ ఉద్యోగ అవకాశమే కాదు, బ్రాహ్మణులకు వేదాలు నేర్చుకోవడానికి వేద పాఠశాలలు కూడా కట్టించారు. ఇక్కడ బ్రాహ్మణులకు వేద పాఠశాలలు, మళ్ళా ఇక్కడ లోకల్ పబ్లిక్కి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. ఇప్పుడు మనము గదులని చూద్దాం. చూడండి, గదులు ఎంత పెద్దగా విశాలంగా ఎంత బాగున్నాయో చూడండి. కూర్చొని రాసుకోవడానికి ఒక టేబుల్, మంచము, పరుపు, ఎంత బాగుంది రూమ్ కూడా. ఇక్కడ 1 రోజు లేదా 2 రోజులు మంచిగా హ్యాపీగా సంతోషంగా గడిపి వెళ్ళడానికి ప్రతి ఒక్క సదుపాయం సమకూర్చారు. చూడండి, ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క గది కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ పైన కనీసం
40 గదుల వరకు ఉన్నాయి. ఇదే ఒక్క బిల్డింగ్లో 40 గదులు ఉన్నాయి. మనము చూసినట్టయితే ఇప్పుడు మనం చూస్తుంది పై నుంచి ఆ గుడి యొక్క ప్రాంగణం మొత్తం చూడవచ్చు. ఈ వ్యూ అనేది మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు నేను చూపించిన అదే బిల్డింగ్లో నుంచి పైకి ఎక్కితే మనకు గుడి యొక్క ప్రతి ఒక్క ప్రాంగణం అణువున కనిపిస్తుంది. చూడండి, అక్కడ పైనుంచి చూస్తే ఆ గర్భగుడి, ఆ ఉత్తర ద్వారం, ఆ తూర్పు ద్వారం, ఈ ముంగట మీద కనిపిస్తుంది కదా, ఇదే దక్షిణ ద్వారం. ఇక్కడ పక్కన కనిపిస్తుంది రథం పెట్టే స్థలం. అది కూడా మీకు లాస్ట్కి చూపిస్తాను. చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ ప్రదేశం. అలా ఆ ప్రదేశం చూసిన తర్వాత మనకు పైన భాగంలో మనకు ఈ 3 నామాలు కనిపిస్తాయి. ఇవే గోవిందనామాలు. చూడండి, ఆ గోవిందనామాలు శంకు చక్రాధరులు ఎంత అందంగా, ఎంత ఎత్తైన ప్రదేశంలో కట్టారంటే, మనము స్టార్టింగ్ లోపలికి వచ్చే ముందు ఒక బ్రిడ్జ్ దాటాం కదా, ఆ బ్రిడ్జ్ నుంచి చూస్తే మనకు ఈ నామాలు కరెక్ట్గా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడే మొదటగా ప్రారంభోత్సవం కంటే ముందు ఎన్నో హోమాలు జరపబడ్డాయి. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్లో చూస్తుంది, ఎడమ చేయి పైన చూస్తుంది, ఇదే పార్కింగ్ స్థలం. చాలా పెద్ద విశాలమైన పార్కింగ్ ఉన్నది ఇక్కడ. చూడండి, ఇంతకుముందు మనము ఎడమ వైపు వెళ్ళి కళ్యాణ మండపం చూసాము. అదే ఎడమ వైపు కాకుండా కుడి వైపు వెళ్తే మనము బయటికి వెళ్ళే దారికి వస్తాము. చూడండి, అలా పక్క నుండి అలా ముంగటికి వస్తుండగా ఎంత విశాలమైన ప్రదేశం ఇది, ఎంత పెద్ద మహత్కార్యం ఇది, పుణ్యకార్యం ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది గరుడు పైన, అంత ఎత్తు పైన కనిపించే ఆ గరుడు ఈ పుణ్యక్షేత్రానికి ఒక కాపరిగా ఉంటాడు. చూడండి, ఇప్పుడు మనము ముంగటికెళ్ళి చూసాము హనుమంతుణ్ణి. నేను ఇక్కడ తిరిగినంతసేపు నాకు తిరుమలలో వెళ్ళి నడుస్తున్నట్టుగా ఉంది. అందుకనే దీని పేరు యాదాద్రి తిరుమల దేవస్థానం అని పెట్టారు. యాదాద్రి తిరుమల దేవస్థానం, YTD. TTD అని అక్కడ ఎట్లా ఉందో అది ఇక్కడ YTD, యాదాద్రి తిరుమల దేవస్థానం. చూడండి, ఎంత అందమైన ప్రదేశం ఇది. ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఆంజనేయ స్వామి అనగానే మొదటగా మనకు గుర్తుకొచ్చేది హనుమాన్ చాలీసా. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్, జయ కపీశ త్రిహులోక ఉజాగర్, అంజని పుత్ర పవన సుతదామా. ఎంత మధురం, ఎంత అద్భుతం. చూడండి, ఇది ఏకశిలా చెక్కడం అంటారు. ఒక్కటే రాయి నుంచి ఆంజనేయ స్వామిని మొత్తం చెక్కబడి ఉంది ఇక్కడ. అలా ఆంజనేయ స్వామిని చూసుకున్న తర్వాత పక్కకు రాగానే మనకు ఈ పెద్ద గంట కనిపిస్తుంది. చూడండి, ఈ గంటను కొడుతుంటే ఒక 5 కిలోమీటర్ల దూరం అంత వరకు సప్పుడు వినిపిస్తుంది అనిపించింది. అంత పెద్ద సప్పుడు వచ్చింది అది. చూడండి, ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే శ్రీవారి గుండం. మనకు ముంగట చిన్నగా ఫౌంటైన్ టైప్లో ఉంది. ఇది వచ్చేసి కృష్ణుడు ఆ నాగుపాముపై నిలబడి నాట్యం ఆడుతున్న విధంగా ఉంది. వెనుక చూడండి ఆ దీపారాధన బొమ్మలు, ఎంత బాగుంది ఈ ప్రదేశం. అలా ముంగటికి వస్తే మనకు మొదటగా దర్శనమిచ్చేది వరాహస్వామి ఎవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనము తిరుపతిలో కూడా చూసుకున్నట్టయితే ఆ కోనేరు పక్కన మనకు మొదటగా దర్శనమిచ్చేది ఈ వరాహస్వామి. కాబట్టి ఆ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అప్పుడే మన దర్శనానికి సంపూర్ణత. కాబట్టి మొదటగా వరాహస్వామి దర్శనం చేసుకొని మనం ఆ గుండంలో స్నానం చేసి తర్వాత దైవ దర్శనంకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోలేదు కాబట్టి ఇప్పుడే మనము చూసుకున్నట్టయితే ఆ గోవిందరాజుని లోపల మధ్యలో కూర్చోబెట్టడానికి ఇంకా లోపలికి తోస్తున్నారు ఆ భగవంతుణ్ణి.
ఆ బరువు ఎంత బరువు ఉంటే ఇంత మంది తోస్తున్నారు చూడండి. గుండంలోకించి బయటికి రాగానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం. లెఫ్ట్ సైడ్లో వారాహి దేవుడు, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. కార్లు పైకి వచ్చే దారి ఇది. స్ట్రైట్ టెంపుల్ దగ్గరికి రావచ్చు. వికలాంగులకు వెహికల్ సౌకర్యంగా ఉంది. ఎక్కడి నుంచి అంటే గేట్ నుంచి లోపల గుడి వరకు. ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, ఆకాశం అంత ఎత్తైన రథం ఇది. మన శ్రీవారిని మోసేటటువంటి పల్లకి ఇది. మనకు ఇక్కడ కనిపిస్తున్నారే, వీళ్ళే ప్రధాన ధర్మకర్త రామారావు గారు. ఇక్కడ చూడండి, ఇంకా ఆ దేవుళ్ళకు పాలిషింగ్ జరుగుతుంది. నాకు తెలిసి ఒక 5-6 రోజుల లోపల ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇది చూడండి ఎంత అందంగా ఉంది ప్రదేశం. అలా మనం గోపురం చూసుకొని కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత మళ్ళా మనము ప్రధాన ద్వారంకి ముందటికి వస్తాము. కొంచెం ముంగటికి వెళ్తుంటే మనకు ఎదురుగా పెద్దగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే రథం పెట్టే స్థలం. అక్కడికి వెళ్ళే ముందు మనము లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు కొబ్బరికాయలు దొరుకుతాయి. దేవుని కోసం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని పక్కన మన పాదరక్షములు పెట్టుకొని వెళ్ళొచ్చు. చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే రథం పెట్టే స్థలం. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. మనకు తిరుమలలో కూడా ఇదే విధంగా పెద్ద రథంకి మండపం కట్టి ఉంటుంది బయట. దర్శనం చేసుకొని బయటికి రాగానే అదే విధంగా ఇక్కడ కూడా కట్టారు. మొత్తం ప్రదేశం చుట్టేసాం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాము. జై బోలో శ్రీ స్వర్ణగిరివాస శ్రీ వెంకటేశ్వరాయ నమః.